ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో టాంజానియాలోని నట్రాన్ సరస్సు ఒకటి. ఈ సరస్సు నీటిని తాకితే ఏ జీవి అయినా రాయిగా మారిపోతుందనే వార్త వింటేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. దీని ఒడ్డున విగ్రహాల్లా పడి ఉన్న పక్షుల ఫోటోలు చూస్తే ఏదో శాపం అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక ఆశ్చర్యకరమైన శాస్త్రీయ రహస్యం దాగి ఉంది. నిజానికి సమీపంలోని ఓల్డ్ డొయిన్యో లెంగాయ్ అనే అగ్నిపర్వతం నుండి వచ్చే సోడియం కార్బోనేట్ బూడిద ఈ నీటిలో కలవడం వల్ల దీని pH స్థాయి 10.5కి చేరుతుంది. ఇది దాదాపు అమ్మోనియా అంత పవర్ఫుల్ కెమికల్గా మారిపోతుంది. ఈ సరస్సు నీరు ఎప్పుడూ 60 డిగ్రీస్ సెల్సియస్ వేడితో ఉంటుంది. ఏదైనా పక్షి పొరపాటున ఇందులో పడితే ఆ రసాయనాల వల్ల శరీరం కుళ్ళిపోకుండా ప్రాచీన ఈజిప్ట్ మమ్మీల్లా మాదిరిగా కాల్షియం పేరుకుపోయి గట్టిగా మారిపోతుంది. అందుకే అవి రాతి విగ్రహాల్లా కనిపిస్తాయి. అయితే ఇంతటి ఘోరమైన నీటిలో కూడా లెస్సర్ ఫ్లెమింగోలు అనే పక్షులు హాయిగా జీవించగలవు. వాటి కాళ్ళపై ఉండే గట్టి చర్మం ఈ యాసిడ్ లాంటి నీటి నుండి రక్షణ కల్పిస్తుంది. అంటే ఇది మాయ కాదు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక కెమికల్ రియాక్షన్ మాత్రమే. ప్రకృతిలోని ఈ వింతను చూస్తుంటే ప్రాణం తీసే విషం కూడా ఒకరికి నివాసంగా మారుతుందని అర్థమవుతుంది.